నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టం పార్లమెంట్లో జరిగిందండి. చాలా అద్భుతమైన ఘట్టం. అక్కడ దాదాపు సుమారు ఎంతమంది ఉంటారు? 600 మంది, 500 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారేమో. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైసీపీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ముగ్గురు, నలుగురు ఉన్నారండి. నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి తీర్మానం మీద చర్చ జరుగుతుంటే వీళ్ళ ముగ్గురు దీని మీద ఏదో ఉన్నాయి అంటారు, ఏదో ఉందంటారు. ఏదో ఉందని పార్లమెంట్లో వేదికగా చెప్పకుండా ముగ్గురు వాకౌట్ చేశారండి. సరే, మొన్న 28వ తారీఖున ఇక్కడ మన అమరావతి అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంటే దాని మీద రాలేదు. దాని మీద వచ్చి చర్చించి దాని మీద తన యొక్క వాదన వినిపించి వెళ్తే బాగుండేది. అసెంబ్లీకి రాలేదు, పార్లమెంట్కి రాలేదు. అసలు ఏంటంటే అది ఒక రాజకీయ పార్టీ, అతను ఒక రాజకీయ నాయకుడు, అతను ఒక మాజీ ముఖ్యమంత్రి అనకుండా నా చిన్న కార్యకర్తనే నాకు నోరు రావట్లేదు అతని గురించి. ఎందుకంటే అరే, రాజధానిని ఇప్పటికే మనం చాలా నష్టపోయాము, విడిపోయి నష్టపోయాం. ఇంత 10-15 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు ఆ పునాదిలోనే ఉండాం. చేసుకుందాం, పక్కన తెలంగాణ వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, మనం ఎట్లా ఉండాం? సరే, ఇప్పుడు ఏదో ప్రజలు గెలిపించారు 160 సీట్లతో, బ్రహ్మాండ మెజార్టీతో. నువ్వు కేవలం రాజధాని వ్యతిరేకించిన అందుకే చంపబెట్టి కొట్టినట్టు బ్రహ్మాండ గెలిపించారు. అలాంటి దాన్ని నువ్వు పార్లమెంట్లో వేగంగా మాట్లాడతా అసెంబ్లీకి రావా? ఏంటంటే నీకేంటి సమస్య చెప్పు? ఏంటి పార్లమెంట్లో ఏంటి ఉన్నత పట్టాలు ఇవ్వట్లేదా? వచ్చి చూడు, సిఐడి ఆఫీస్ బ్రహ్మాండం కట్టారు చూడు. వచ్చి సిఐడి అని ఒక సంస్థను పెట్టారు, చట్టం చేశారు. ఉండారుగా ఎమ్మెల్యేలు, అని తీసుకెళ్ళి చూడు, జీవోలు ఉన్నాయి. కేవలం 50 మందికి ఇవ్వాలంట పట్టాలు, మిగతా మొత్తం 24,000 మందికి పట్టాలు ఇచ్చేశారంట. నువ్వు మాట్లాడవా? ఏం చేస్తున్నావా? నువ్వు ఏం చూస్తున్నావు? సామాన్యులైన మాకే తెలిసింది పట్టాల గురించి, నీకేం తెలుసు? మీ ఎంపీ అంటాడు పట్టాలు ఇవ్వలేదు అంటారా? రైతులు పట్టాలు ఇవ్వలేదా? పట్టాలు ఇవ్వకుండా భూమి తీసుకుంటారా? అంత దౌర్భాగ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు పరిపాలించిన నాయకులు కూడా లేరు. చాలా డీసెంట్గా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు.